వేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ కృష్ణకుమార్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనవసర మెసేజ్లు, లింకులను ఓపెన్ చేయొద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసినట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలని, ఎంతో కొంత డబ్బు తిరిగి పొందవచ్చని చెప్పారు. ఈ సదస్సులో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల నరసింహులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో వ్యవసాయదారుల కుటుంబాలు ఉన్న లేని వారు చెప్పండి. వ్యవసాయం లేని వాళ్ళు అంటే ఇంటికి లేదా నెట్వర్క్ ద్వారా చేసేవన్నీ క్రైమ్స్ అన్ని కూడా సైబర్ క్రైమ్స్. సెల్ ఫోన్ ద్వారా మనం చేసినటువంటి అన్ని క్రైమ్స్ కూడా కానీ ఏదైనా సరే దాన్ని ఏమంటారంటే మనము సైబర్ క్రైమ్ మీద తీసుకుంటాం. మాకేం అవసరం సైబర్ క్రైమ్ అని మీరు అనద్దు. ఎందుకంటే కరోనా మహాతల్లి కాబట్టి అందరు కూడా సెల్ ఫోన్ వాడిని చేసుకున్నారు. చేసుకులేదా? మీ ఇంట్లో దాదాపు అందరికి ఇంటికాడ సెల్ ఫోన్ ఉన్నాయా? జడ్పీసీఎస్ బేలా 10th క్లాస్ వాళ్ళకు ప్రత్యేకంగానటువంటి సైబర్ క్రైమర్ మీద తర్వాత చట్టాలపై అవగాహన కల్పించడానికి శ్రీ గౌరవనీయులు బేలా ఎస్ఐ కృష్ణకుమార్ గారు రావడం జరిగింది. దీంట్లో భాగంగా 10th క్లాస్ వారికి ప్రత్యేకంగా క్రైమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, మైనర్స్పై జరిగే అత్యాచారాలు, తర్వాత వారికి అవగాహన కల్పించడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఆయన ఒక గంట 15 నిమిషాలు ప్రత్యేకమైన క్లాస్ తీసుకోవడం, దానిపైన పూర్తిగా పిల్లలకు అవగాహన కలిగించేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది.